నేడు బోలో కబతా శాంభవి బాలుడు జనించినాడు పుట్టిన 7 గడియలకే అప్పుడు అంటున్నాడ రఘుమంత్రి శేఖర రాజా ప్రధాని రాజా ప్రధాని రఘుమంత్రి శేఖర రాజా ప్రధాని రాజా ప్రధాని ఒక మాట చెప్పేదా వయ్యనా విరిడేవో వయ్యనా విరిడే ఒక మాట చెప్పేదా వయ్యనా విరిడేవో వయ్యనా విరిడే మంత్రివర్య అట్ట వచ్చేవారు నయ్యో సురా 33 కోట్ల దేవతల కన్నా అతి పెద్దవాడు సూర్యుడు. మంత్రివర్య అతను ఆడదానికి గర్భాన్ని జనించిన మొగోని గర్భాన్ని జనించిన ఏందయ్యా ఆడదాని గర్భం నన్ను అయ్యో జనించి ఉండరా జనించినగా అప్పుడు అంటున్నాడు మాందాత రాజు యమనాథ గర్భాన పుట్టిన మాందాత రాజు నా మీద సూర్యుడు నర్సుడా ఎట్లా ఓ నర్సుడా ఎట్లా 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 కొంటారో ఎలుగాను కొట్టుకో నడిచేమో కొట్టుకో నడిచే కొంటారో ఎలుగాను కొట్టుకో వచ్చేవో కొట్టుకో వచ్చే ఇది ఏమి చిత్రం చిత్రము నేడు ఇక తెలవదాయి ఈశ్వర పరమేశ్వరుడు అయ్యో శివుడా వెళ్ళగా మంత్రులు గారు ఇట్లాంటి సైదులు ఏం చేసిండయ్యా మీసం ఉందని చెప్పి ఇట్లా మెలేస్తుండు నా మీద సూర్యుడు ఎట్లా నడుస్తారా నేను మొగోని గర్భాన పుట్టిన మోక్షాధికురుని భిక్షాధికురుని ఏగిలేస్తే పరశ్రీల ముఖం చూసేవాడిని కదా నా భార్య ముఖం తప్ప భార్య నీళ్ళ కొడుకు చేసేవాడు కాదురా నీళ్ళ నేడు మొక్కమర్చన చేయడు సూర్యునికి మొక్కేవాడు కాదు సుక్కబొట్టు పెట్టేవాడు కాదు ఏగిలేస్తే పరశ్రీల ముఖం చూసేవాడు కాదు ఎవరయ్యా బంట ఆయన అయితే తన భార్య ముఖమే చూసేవాడట భార్య నీళ్ళలో కూడా ముఖం ఇట్లా కనబడేటట్టు పెట్టాడా తీసుకొని కడుక్కుంటాడా కడిగేటట్టు పెట్టాడా అటువంటి ఆ సమయ కాలంలో మంత్రివర్య రేపు ఎక్కువ సాముడు సూర్యుడి పీదికే బయలుదేరిపోయినాడా ఎట్లా పోతున్నాయి అంటే కలిమాలు ఎలిమాలు గంగరెగులు దాటి గంగరెగులు దాటి మామిల్లో పుల్ల మామిల్లో పుల్ల మామిల్లో మీసాన్ని ఇట్లా మెలేసి చూపిస్తున్నాడా ఏ సూర్యుడా నీ మీద గిద్దానికి వస్తున్నా చెప్పి మల్లవతి పట్నం ఇచ్చింది అయ్యో మర్యాగా పెట్టరా సూర్యుడు నేడు నడుచుడా ఎట్లా ఇదేమి చిత్రము నేడు బయలుదేరిపోతున్నాడ ఆ దాటుకుంటా బయలుదేరిపోతున్న సమయ కాలంలో ఒక మెట్టు ఎక్కుచు ఒక మెట్టు దిగుచు ఒక మెట్టు